హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ఈ విధంగా ఒక ప్యాన్లో వేసుకొని చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 3 దాల్చిన చెక్కలు, ఒక 3 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడాక ఇందులోనే మనం సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మంచిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనం జీడిపప్పుల్ని వేయించుకున్నాం కదా, వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. మరీ మెత్తగా చేయవసరం లేదు. చూడండి, ఈ విధంగా బరకగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు వరకు టమాటీలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పేస్ట్ని మనం వేయించుకుంటున్నాం కదా ఉల్లిపాయలు, అవి వాటిలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంచిగా ఈ తాలింపుని వేగనివ్వాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మసాలాలని యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తాలింపు అందరినీ మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా జీడిపప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఈ జీడిపప్పు పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా జీడిపప్పులను వేయించి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు మష్రూమ్స్ని వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ మసాలాలంతా ఈ మష్రూమ్స్కి పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత చూసినట్లుగా అయితే మనకి మష్రూమ్స్లో వాటర్ అంతా దిగి మష్రూమ్స్ అనేవి బాగా మగ్గిపోయాయి కదా. మీకు జ్యూసీగా కావాలంటే ఇక్కడ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మరొక 5 లేదా 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఆఖరున కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.